పంజ సల 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 ఊపిరే పంజ నర నరమున నెత్తురే పంజ అణు అణువున సత్తువే పంజ అది పెరుగని వేగమే పంజ అదరని పెను ధైర్యమే పంజ పెద్ద వంచున మౌనమే పంజ పదునకు ఆలోచనే పంజ చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంది తప్పదనే యుద్ధముగా వేకువ చూడగ రేపటి కాంతి ఆకాశం నీ పంజ అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా ఆవేశం నీ పంజ అటు గెయ్యాలి చెడు గంతం చేసే చైతన్యంగా చాలు సార్ చాలు చాలు. ఏంటి సార్ కేసీఆర్ గారి సంగతి? పుసుక్కుమంటే మీ ఫామ్ హౌస్కి వెళ్ళిపోతున్నారట. అదే సార్ మెదక్ జిల్లాలోని మీ వ్యవసాయ క్షేత్రానికి, అది కూడా రహదారుల గుండా కాకుండా అడ్డదారుల మీదుగా. ఏమిటి సార్ సంగతి? ఏంటి మందలా? ఏని అవాయి మ్యాటర్ని ఇదంకా చిందరవై. అరే రే రే ఇగో నీ నోట్లో పడితే ఏమైనా ఉన్నదా? మొత్తం టామ్ టామ్ చేస్తావు. అట్నా? ఏగో అదేం లేదు. జగదేవ్పూర్ మండలంలో ఎర్రపల్లి శివార్ల తాన నాకు 24 ఎకరాల వ్యవసాయ భూమి ఇట్లా ఉన్నది. నా జీవితం అంతా కష్టపడి సంపాదించుకున్నా. ఇప్పుడు కేసీఆర్ అంటే పబ్లిక్ ఫిగర్, కేసీఆర్ అంటే సూపర్ స్టార్, కేసీఆర్ అంటే తెలంగాణ కింగ్ టైగర్. అవును సార్. అసుంటి నేను ఇట్లా అడిగేస్తే వెనకమాల పోలేమంటూ 1,00,000 మంది వచ్చేటి రోజులు. అసుంటిది నాకు బి పర్సనల్ లైఫ్ ఉండదా? నేను ప్రశాంతంగా 4 రోజులు ఉండాలని లేదా రవి? అవును మరి. ఇక అందుకే నేను ఎవరికి చెప్పకుండా ఇన్నోవా కారు గిట్లా వేసుకుని పోలీస్ ఎస్కార్ట్ లేకుండా, అంగరక్షకులు లేకుండా, మంది మార్బలం లేకుండా సింపుల్గా నా వ్యవసాయ భూమికి ఇట్లా పోయినా. ఎందుకో? కరివేపాకు మొక్కలు నాటించిన, క్రోటన్ మొక్కలు నాటించిన, రేగుపళ్ళ చెట్లు నాటించిన, నాకు ఇష్టమైన వేప చెట్టు బి నాటించిన. ఇట్లా నేనేదో పనులు గిట్లా చేయించుకుంటూ భూమిని చదువునికి ఇట్లా చేస్తా ఉంటే నీ అబ్బాయి ఇవి కూడా పబ్లిక్ చేయాలరా రవి? నీ అబ్బా ఆపండి సార్, ఏదో అడగాలని అడిగాను కానీ దానికి ఇంత తిట్ల దండకం ఏంటి సార్? ఆపండి సార్. నా వల్ల కాదు కానీ సార్, ఈ టీడీపీ వాళ్ళు అడుగుతున్నారు మీ ఆస్తుల పైన ఎందుకు విచారణ జరపకూడదు అని. ఏ అప్పుడా మీ నంగినటకలు మీరు? ఈ ఉద్యమం ముసుగులో కోట్లు గడించానా? సకల జనుల సమనికి ఇట్లా అడ్డు పెట్టుకుని పోలవరం టెండర్లు దండుకున్నానా? కేసీఆర్ అంటే ఉద్యమం పేరు మీద సంపాదించుకునే వ్యాపారస్తుడా? అయినా గీసుంటే మాట్లాడనీగా టీడీపీ వాళ్ళకి నోరులు ఎట్లా వచ్చినాయి రవి? ఏమిటా మీ గోళ? నేను బి ఫాలో అవుతున్నా బిడ్డ, చూస్తున్నా నాలుగులకి ఇట్లా కోసి ఉప్పు కారం పెడతా బిడ్డ. ఏమనుకున్నారు? గీ చంద్రబాబు నాయుడు గల శంశాలతో గిట్లనే చెప్పిస్తుండు. ఏం మాట్లాడినా తెలియకర్త. ఇక నేను పుట్టినప్పుడే నా చుట్టుపక్కల 100 ఎకరాలతో పుట్టినా అని 100 సార్లు చెప్పినా. మా ఇంట్లో వాకింగ్ ఇట్లా పోయి తిరిగిరానికి 6 గంటలు పట్టేది. అంత పెద్ద ఇంట్లో పుట్టిన అసుంటి నేను డబ్బులు గిట్లా కక్కుర్తి పడేటోనా? ఇగో బిడ్డ, నేను మా ఊళ్ళో చెరువు కట్టుకు పోయేటప్పుడే ఎండి చెంపు గిట్లా పట్టుకుపోయేటోని. అసుంటోని డబ్బు గిట్లా కక్కుర్తి పడేటోనా? ఉద్యమం మీద సంపాదించుకొని ఆడికారికి కొన్నానా? నీ కలర కోత అనుకున్నారు. కేసీఆర్ అంటే ఏమనుకున్నారు బై? కేసీఆర్ ఏం మాడతాడు? పద్ధతిగా మాట్లాడు, పిచ్చగతలు చేద్దామని కూడా. ఆపండి సార్. బా దూకుడు సినిమాలో నాగార్జునకి బ్రహ్మానందం చంపదెబ్బ ఎక్స్ప్రెషన్ నచ్చినట్టు మధ్యలో నాకు పీకుతారండి సార్. సరే సరే, చిరంజీవి గారు, మీ మంత్రి పదవి క్వశ్చన్ మార్క్ ఏమైంది సార్? కొన్నాళ్ళేమో కేంద్రం అన్నారు, ఇప్పుడేమో రాష్ట్రం అంటున్నారు. అసలు కేంద్రమా రాష్ట్రమా? ఈ పితలాటకం ఏంటి సార్? ప్లీజ్ క్లారిఫైనా. చూడు దాసు, నీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? నేను ఎప్పుడు కేంద్రంలో మంత్రి పదవిని అడగనే లేదు. వాళ్లే ఇస్తాం అని చెప్పన్నారు. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల గురించి నాకు విషయం చెప్పండి సార్, చెప్పండి. నన్ను ఎంచక్క ఢిల్లీ ఫ్లైట్ టికెట్ కొనిచ్చేసి అక్కడికి తోసేసి కేంద్రంలో పెట్టేసి హైదరాబాద్కి దూరం చేసి లోకల్ రాజకీయాల మీద పట్టు లేకుండా చేద్దామని చెప్పి కొంతమంది పన్నాగం పన్నారని చెప్పి మా బావమరిది నా లెఫ్ట్ హెయిర్
స్పీకర్లో ఊది పారేశాడు. అది నా బుర్రకి బాగా ఎక్కింది. రాజకీయాల్లో కూడా బామ్మర్ది జోక్యం. అందుకే ఇప్పుడు నేను రివర్స్ గేర్ వేశాను. వాళ్ళు ఎంత పెద్ద స్వయం ప్రతిపత్తున్నటువంటి కేంద్ర మంత్రి పదవి ఇచ్చినా వద్దు వద్దు వద్దని అంటున్నాను. ఎందుకంటే చాలా మందిని చూశాను. ఒకప్పుడు ఈ కేసీఆర్ కూడా కేంద్ర మంత్రిగా వెలగబెట్టిన వాడే. ఏం వెలగబెట్టాడు, ఏం పీకాడని నేను అడుగుతున్నా. అందుకే నాకు కేంద్రం వద్దు, రాష్ట్రం అంటేనే ముద్దు. ఇవాళ కాకపోయినా రేపైనా సరే ఆ సీఎం సీట్లో కూర్చోబోయేవాడిని. అందుకే నేను హోమ్ మినిస్టర్ కావాలని చెప్పి అంటున్నాను. ఓకే సార్, ఓకే. సీఎం గారు చిరంజీవికి పెద్దపీట 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 అన్నారు, ఇప్పుడేమో కత్తిపీట అయిపోయాడు. అదేనండి, నాకు కూడా తెలియట్లా. చిరంజీవికి సముచిత స్థానం అని చెప్పి ఆజాద్ గారు అన్నారు. ఇంకా నేను కూడా అదే అన్నా. పెద్దపీట అంటా ఉంటే ఇంకా పేరెంటాల్లో అట్టనే ఫంక్షన్స్లో శ్రీమంతాల్లో ఇంక వీళ్ళంతా పెద్ద మనుషులు అయినప్పుడు వేస్తారు చూడండి ఎర్రకొచ్చి, అది గిట్లా అని నేను అనుకున్నా. అది వేసి కూర్చోబెడదామని చెప్పి అనుకుంటున్నా. ఇంకా ఇప్పుడైతే ఈయన గారు అది కాదు హోమ్ మినిస్టర్ పదవి అని అంటా ఉన్నారు. ఇంకా మేడం గారికి ఫోన్ కొట్టాలా? కొట్టు. మీకు స్వతంత్ర ప్రతిపత్తి ఎక్కడుంది? మీ మొక్కల మండ, మీరే ఒక బతికారా? అసలు మీ కాంగ్రెస్ సీఎంలు కూడా ఒక సీఎంలేనా? ఒక్క డెసిషన్ కూడా తీసుకోలేరు. ఏది తీసుకోవాలన్నా ఢిల్లీకి ఫోన్ కొట్టాలి. ఆ మాదిరిగా మీరు ఢిల్లీకి చేసే ఎస్టీడీ ఫోన్ కాల్స్ కానివ్వండి, ఢిల్లీకి వెళ్ళే ఫ్లైట్ ఛార్జెస్ కానివ్వండి, ఇవన్నీ పెడితే రాష్ట్రాన్ని నడపచ్చు. బాగా చెప్పారు సార్. ఏ కిరణ్, ఇటుదిరిగా చెయ్యి. ఎందుకే మీరంతా? సార్, మీ మంత్రి పదవికే ఠికాణా లేదు. శ్రీరామచంద్రయ్యకి మంత్రి పదవి కావాలని మీరు పాకులాడుతున్నారు. సార్, అది పక్కన పెడితే జీవితా రాజశేఖర్ మీద మీ బామ్మర్ది కేసు వేశారు కదా సార్, మీ పరువు విలువ 10 కోట్లేనా? అవును దాసు, ఏముంది వాళ్ళ దగ్గర బూడిద. అందుకే 10 కోట్లకే వేశాను. కానీ నిజానికి నా పరువు 1000 కోట్ల ఉంటుంది. మీరంటే సరిపోద్దేటి. శాటిలైట్ ఫోన్ కనెక్ట్ మీ టు జీవిత రాజశేఖర్. నీవా కిషోర్ దాస్? చాలా కాలం తర్వాత ఫోన్ చేశా. నమస్కారం సార్. ఒకప్పుడు మీ సహనటి, ఇప్పుడు మీ జీవిత సహచారిణి అయిన జీవిత గారు మీకు మార్గదర్శకులు, డైరెక్టర్ కూడా కదా సార్? అవునే దాస్, నీ మంచి ప్రశ్న వేశావు. జీవిత నా జీవిత భాగస్వామి. ఆమె బాగా డైరెక్షన్ చేస్తుంది. మొదటి నుంచి అన్నీ తనే చూసుకుంటుంది. అందుకే నేను జీవితాన్ని ఫాలో అవుతా, జీవిత నన్ను ఫాలో అవుతుంది. ఇదే మా సక్సెస్కి కారణం. చిరంజీవి పరువు నష్టం 10 కోట్ల వ్యవహారం ఎంతవరకు వచ్చింది సార్? ఏం దాశ, ఎంతవరకు రావడం ఏమిటి, ఇప్పుడే మొదలైంది. మా దగ్గర బ్లడ్ బ్యాంక్కి సంబంధించిన అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. మాకు ప్రభుత్వం మీద నమ్మకం లేకున్నా ఒక కోర్టు మీద నమ్మకం ఉంది. మేము గెలుస్తామని, అన్నీ రుజువు చేస్తామని కూడా మాకు నమ్మకం ఉంది. ఏం జీవిత, కరెక్ట్గా చెప్పానా? నాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. కోర్టులో కేసు గెలిచి తీరుతాం. సార్, ఇప్పుడు చెప్పండి సార్, ఈ 10 కోట్లు ఒకేసారి కడతారా లేదా ఇన్స్టాల్మెంట్స్ లో కడతారా? చూడదాస్, ఈ ప్రశ్నకి నాకన్నా మా జీవిత బాగా చెప్తుంది. జీవిత నీ చెప్పు. బుద్ధుందా దాసు? ఏం ప్రశ్న అడుగుతున్నావు? కేసు గెలిచి తీరుతావు అని చెప్తుంటే మళ్ళీ డబ్బులు కడతారని అడుగుతున్నావు. ఏ పార్టీ మాకు న్యాయం చేయకపోయినా కోర్టు మాకు న్యాయం చేస్తుందని నమ్ముతున్నాం. అవును సార్, మీరు ఇప్పుడు అన్ని పార్టీలు తిరిగేశారు కదా, ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నట్టు? చూడదాస్, మేము మొదట తెలుగుదేశం పార్టీలో చేరామా. అక్కడ మమ్మల్ని సరిగా ఎవరు పట్టించుకోలేదు. తర్వాత కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారు చేస్తున్న పనులకి బాగా నేను జీవితం ఇంప్రెస్ అయ్యి దాంట్లోకి వచ్చాము. ఆయన చనిపోయినాక చిరంజీవి ఆయన దుకాణం మూసి కాంగ్రెస్లోకి రావడం మాకు నచ్చలేదు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాము. అక్కడ జగన్ కన్నా నాకు ఎక్కువ పాపులారిటీ వస్తూ ఉందని వాళ్ళకి కుళ్ళు. అందుకే అక్కడి నుంచి కూడా బయటకు వచ్చాము. ఇదంతా చూస్తూ ఉంటే ఈ పార్టీలన్నిటికంటే నేనే ఒక కొత్త పార్టీ పెడితే బాగుంటుందని ఆలోచన చేస్తాను. కొత్త పార్టీ పెడుతున్నారా? ఎందుకయ్యా అంత ఉలుకు? ప్రజాదరణ లేని వాళ్లే పార్టీలు పెడుతున్నారు. ప్రజలకు ఎంతో సేవ చేసి మేమెందుకు పార్టీలు పెట్టకూడదు? పార్టీ పెట్టి తీరుతాం, గెలిచి తీరుతాం. సార్, మీ పార్టీ పేరేంటి సార్? ఆవేశమా, అంకుశమా, ఆగ్రహమా? ఏం దాస్, ఎదకారమా? ఆవేశ, ఆగ్రహ, అంకుశం అట్లనే ఏదైనా మంచి పేరు పెట్టాము. మనం పెట్టుకోరుదా? ఎందుకు పెట్టకూడదు? పెట్టినా పెట్టకపోయినా వీళ్ళకి చెప్పేదేంటి? డైరెక్ట్ గా ప్రజలకే చెబుతాం. పెట్టండి ఫోను. ఉంటాను సార్, నమస్కారం. అమ్మా ఉంటాను, నమస్కారం.
సార్ మీ కాల్ షీట్లు అయిపోయి బయలుదేరండి సార్. బయలుదేరండి సార్. అదండి సంగతి. మీ అభిప్రాయాలు సూచనలు ఏమైనా ఉంటే దయచేసి GOLA@tv9.netకి మెయిల్ చేయండి. నమస్కారం.